ఈ 14 సంవత్సరాలున్న అబ్బాయి తన ట్యూషన్ టీచర్‌ని ప్రేమిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి అశ్లీల వీడియోలు కూడా చూస్తారు. ఒకరోజు ఆమె డైరెక్ట్‌గా ఈ 14 సంవత్సరాలు ఉండే అబ్బాయికి ముద్దుని పెడుతుంది. ఆ తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ సరిగ్గా లేనందువలన వీళ్ళిద్దరూ విడిపోతారు. మరో 14 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి తన టీచర్‌ని కలుస్తాడు. కానీ అప్పుడు తన టీచర్ ఒక వ్యభిచారి కింద పనిచేస్తూ ఉంటుంది. మరి వీళ్ళ జీవితంలో అప్పటినుంచి ఏం జరిగింది? మరి 14 సంవత్సరాల అబ్బాయి ప్రేమ ఫలించిందా లేదా తెలుసుకోవాలి అంటే మరింక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోవాలి. మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి శ్రీకాంత్‌ని చూపిస్తారు. ఇతను స్కూల్‌లో చదువుకుంటూ ఉంటాడు. ఇతనికి రాజలక్ష్మి అనే ఒక క్రష్ కూడా ఉంటుంది. ఈమె కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. మనీ కోసం ఇంట్లోని స్కూల్ పిల్లలకి ట్యూషన్‌ని చెప్తూ ఉంటుంది. పిల్లలందరూ చదువుకోవటం కోసం రాజలక్ష్మి దగ్గరికి వస్తారు గాని శ్రీకాంత్ మాత్రం రాజలక్ష్మిని చూడటానికి మాత్రమే ట్యూషన్‌కి వస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం రాజలక్ష్మికి కూడా తెలుసు. ఇంకా రాజలక్ష్మి డైరెక్ట్‌గా ఒకరోజు శ్రీకాంత్ దగ్గరికి వెళ్లి, "నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక అడల్ట్ మూవీ చూడాలి అనుకుంటున్నాము. ఆ సీడీని నువ్వే తీసుకురావాలి" అని అంటుంది. శ్రీకాంత్ కూడా ఆ సీడీని కష్టంగా సంపాదించి రాజలక్ష్మికి ఇస్తాడు. అయితే ఒకరోజు శ్రీకాంత్ రాజలక్ష్మికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని కనిపెడతాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు శ్రీకాంత్ చూస్తాడు. ఇంకా డైరెక్ట్‌గా శ్రీకాంత్ రాజలక్ష్మి బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, "రాజలక్ష్మి వాళ్ళ నాన్నగారు ఇలా చెప్పమన్నారు. నువ్వు ఇంకొకసారి రాజలక్ష్మితో తిరుగుతేని నిన్ను కొట్టిస్తాను అని అన్నారు" అని శ్రీకాంత్ ఆ అబ్బాయితో చెప్తాడు. అయితే ఈ విషయం రాజలక్ష్మికి తెలుస్తుంది. కోపంగా శ్రీకాంత్ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉండగా తన దగ్గరికి వెళ్లి తన చెంప పైన చాలా గట్టిగా కొడుతుంది. "నువ్వు ఎందుకు నా జీవితంలోకి వస్తున్నావు? నువ్వు నా జీవితాన్ని పాడు చేయాలని ట్రై చేయకు" అని చాలా గట్టిగా తిట్టి, "ఇంకొకసారి ఇలా చేస్తే నేను చాలా గట్టిగా కొడతాను" అని అంటుంది. శ్రీకాంత్ తన తప్పుని తెలుసుకుని రాజలక్ష్మి దగ్గరికి వెళ్లి సారీ చెప్తాడు. రాజలక్ష్మి కూడా క్షమించేస్తుంది. అయితే ఈ సీన్‌లో మనకి కొద్దిగా అర్థమవుతుంది రాజలక్ష్మికి కూడా శ్రీకాంత్ పైన ఇష్టం ఉంది అని. అయితే శ్రీకాంత్‌కి ఇంకొక చెడు అలవాటు కూడా ఉంది. అతను డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ శ్రీకాంత్‌తో అంటాడు, "నువ్వు నీ మనసులో ఉన్న ఆలోచనని రాజలక్ష్మికి చెప్పే" అని. అయితే శ్రీకాంత్ కూడా మనసులో చెప్పాలి అని అనిపించి రాజలక్ష్మి దగ్గరికి వెళ్తాడు గాని తను భయంతోని ఏమీ చెప్పలేకపోతాడు. ఆ రోజు వాన పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ డాబా పైన ఒకళ్ళ ముందు ఒకళ్ళు నుంచుని ఉంటారు. అక్కడే కాసేపు వీళ్ళిద్దరూ వర్షంలో తడుస్తారు. అప్పుడే ఉన్నట్టుండి రాజలక్ష్మి శ్రీకాంత్‌కి ముద్దుని పెట్టేస్తుంది. శ్రీకాంత్ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఎలాగైనా గాని నా మనసులో ఉన్న మాట రాజలక్ష్మికి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఏదైతే అదే ఇందిలే అని ఒకరోజు చెప్పడానికి శ్రీకాంత్ రాజలక్ష్మి ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ రాజలక్ష్మి ఉండదు. ఎందుకంటే రాజలక్ష్మి వాళ్ళ నాన్నగారికి ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. అందువలన వీళ్ళ కుటుంబం అంతా వేరే ఊరికి వెళ్ళిపోతారు. అది తెలుసుకున్న శ్రీకాంత్ చాలా బాధపడతాడు. అలాగా 14 సంవత్సరాలు అయిపోతాయి. ఈ సీన్ లో మనకి బియాని అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె సంపూర్ణ దగ్గరికి వస్తుంది. బియాని నాకు కొన్ని డ్రెస్సులు కావాలి అని అడుగుతుంది. అప్పుడు సంపూర్ణ చెప్తుంది, "నా పాత డిజైనర్ నా దగ్గర పని మానేసి వెళ్ళిపోయాడు. అందుకు నేను ఒక కొత్త డిజైనర్‌ని పెట్టుకున్నాను. అతని పేరు శ్రీకాంత్. లోపల ఉన్నాడు వెళ్ళు" అని అంటుంది. ఈలోపే శ్రీకాంత్ బయటికి వస్తాడు. ఇతను పియాలి మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటాడు. అయితే పియాలి డ్రెస్ సైజు 11 ఉంటుంది. కానీ శ్రీకాంత్ "మీకు 12 అయితే బాగా సూట్ అవుతుంది" అంటాడు. పియాలి కూడా "సరే 12 సైజులోనే కుట్టు, కానీ నాకు డ్రెస్ బాగా సూట్ అవ్వాలి" అని అంటుంది. అలాగే పియాలి శ్రీకాంత్‌ని చూసే విధానంలోని చాలా తేడాగా ఉంటుంది. తర్వాత శ్రీకాంత్ పియాలి డ్రెస్ ని కుట్టి రెడీ చేస్తాడు. పియాలికి కూడా ఆ డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది. ఆ డ్రెస్ వేసుకుని తన హోటల్ ఓపెనింగ్ కి వెళ్తుంది. అక్కడికి వచ్చిన గెస్టులందరూ "నీ అసలు పియాలి ఏ పని చేస్తుంది? తిన దగ్గర ఇన్ని డబ్బులు ఉంటాయి. విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటుంది" అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికిని పియాలి ఏ పని చేస్తుందో తెలియదు. తర్వాత పియాలి తన ఇంటికి వెళ్తుంది. ఇంటిలో ఉన్న తన అమ్మా నాన్నకి పియాలి చేసే పని అసలా నచ్చదు. అయితే పియానీకి ఆని అనే ఒక అసిస్టెంట్ ఉంటుంది. తన పనులన్నీ ఆమె చూసుకుంటూ ఉంటుంది. పియాలి తన అసిస్టెంట్ తోని శ్రీకాంత్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోమని అంటుంది. యానీ కూడా ఎంక్వైరీ చేసేటప్పుడు యానీకి తెలుస్తుంది శ్రీకాంత్ తన కాలేజ్ ఫ్రెండ్ అని. పియాని హ్యానీని అడుగుతుంది, "నువ్వు శ్రీకాంత్ ని ఇష్టపడుతున్నావా" అని. యానీ "అబ్బే లేదు" అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లోని పియాని అలాగే హ్యానీ ఒక పని మీద వేరే సిటీకి వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరూ హోటల్లో ఉంటారు. అదే హోటల్ కి శ్రీకాంత్ కూడా వస్తాడు. శ్రీకాంత్ పియాలిని చూస్తాడు. కానీ పియాలి మాత్రం శ్రీకాంత్ ని గుర్తుపట్టనట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హ్యానీ శ్రీకాంత్ ను కలుస్తుంది.
వీళ్ళిద్దరూ కలిసి డ్రింక్ చేస్తూ తన కాలేజ్ స్టోరీస్‌ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడే వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. అప్పుడే పియాని డోర్‌ని నాక్ చేస్తుంది. హ్యానీ శ్రీకాంత్‌ని బాత్రూంలో దాస్తుంది. లోపలికొచ్చిన పియాని లోపల 2 మందు బాటిళ్లు ఉండటం చూసి హ్యానీతో పాటుగా ఈ రూమ్‌లో ఇంకొకళ్ళెవరో ఉన్నారు అని ఆమె గమనించి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత పియాని తన క్లయింట్‌ని కలవడానికి గెలాక్సీ హోటల్‌కి వెళ్తుంది. కరెక్ట్‌గా అదే సమయంలో శ్రీకాంత్ కూడా తన పని మీద అదే హోటల్‌కి వెళ్తాడు. అయితే ఈ సీన్‌లోని పియాని తన క్లయింట్‌ని కలవడానికి వెళ్ళినప్పుడు మనందరికీ తెలుస్తుంది. తను ఒక వ్యభిచారి అని. తర్వాత శ్రీకాంత్ బాగా డ్రగ్స్‌ని కొట్టి బీచ్‌లో పడిపోతాడు. పియాని శ్రీకాంత్‌ని చూసి తనని హనీ రూమ్‌కి తీసుకువెళ్లి అక్కడ పడుకోబెడుతుంది. తర్వాత శ్రీకాంత్ తెలుస్తుంది పియాలియే తనని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది అని. తర్వాత శ్రీకాంత్ పియాలిని కలవడానికి తనున్న ప్లేస్‌కి వెళ్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పియాని తన అసలు నిజాన్ని చెప్తుంది. నేను ఎవరో కాదు, నీ రాజలక్ష్మిని. అంటే నీ ట్యూషన్ టీచర్‌ని నేనే అని శ్రీకాంత్‌కి గుర్తొచ్చేలాగా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెస్తుంది. అప్పుడే శ్రీకాంత్ కూడా ఆశ్చర్యపోతాడు. నేను ప్రేమించిన రాజలక్ష్మి ఇంతలా మారిపోయిందా, నేనే గుర్తుపట్టలేకపోయాను అని అనుకుంటూ ఉంటాడు. శ్రీకాంత్ రాజలక్ష్మితో అంటాడు, నువ్వు ఎంతెలా మారిపోయావో అంటే నిన్ను అసలు నేను గుర్తుపట్టలేకపోయాను అంటాడు. కానీ రాజలక్ష్మి మాత్రం నిన్ను చూసిన మొదటి లుక్‌లోనే నేను నిన్ను గుర్తుపట్టాను అని చెప్తుంది. వీళ్ళిద్దరూ 14 సంవత్సరాల తర్వాత కలిశారు. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకవైపు హ్యానీ కూడా శ్రీకాంత్‌ని పటాయించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒకరోజు హ్యానీ శ్రీకాంత్‌ని డిన్నర్‌కి తీసుకువెళ్తుంది. ఆ విషయం తెలిసిన పియాని శ్రీకాంత్‌పై కోప్పడుతుంది. ఆ రోజునైతే శ్రీకాంత్ పియానీని తన ఇంటికి డిన్నర్‌కి పిలుస్తాడు. అక్కడ శ్రీకాంత్ తన చేతులతో పియానీకి ఫుడ్‌ని వండి పెడతాడు. తర్వాత శ్రీకాంత్ తన గతాన్ని పియానీతో చెప్తాడు. మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అది నాకు నచ్చలేదు. అందుకే నేను ఇంటిలోంచి బయటికి వచ్చేశాను అని చెప్తాడు. అప్పుడు పియాని అంటుంది, మన పిల్లలు అందరూని మనకి నచ్చినట్టుగా బతకాలి అని అనుకుంటాము. అలాగే మన తల్లిదండ్రులు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా బతకాలి అనుకుంటారు. అందులో ఏ తప్పు లేదు అని చెప్తుంది. అలాగే పియాని శ్రీకాంత్ ఇల్లంతా చూస్తూ ఉంటుంది. అక్కడ శ్రీకాంత్ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ దాచుకుంటాం పియాని గమనిస్తుంది. తర్వాత శ్రీకాంత్ తన చిన్నప్పుడు పియానిని ఎంతలా ప్రేమించాడో తను చెప్తూ ఉంటాడు. నేను నా చిన్నప్పుడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. కానీ అప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా నేను నిన్నే ప్రేమిస్తున్నాను రాజలక్ష్మి అని అంటాడు. పియాని అదంతా విని తట్టుకోలేకపోతుంది. వీళ్ళిద్దరూ అక్కడ క్లోజ్ అవుతారు. మొదటిసారి వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత పియాని నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని శ్రీకాంత్‌ని అంటుంది. శ్రీకాంత్ కూడా ఆ తర్వాత రోజే పియాని ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. ఆ రోజు నుంచి వీళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. కానీ ఒకరోజు పియాని భర్త తన ఇంటికి వస్తాడు. పియాని భర్త ఏం చేస్తాడు అంటే ప్రతి నెల పియాని ఇంటికి వచ్చి తను కావాల్సిన డబ్బుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విషయం శ్రీకాంత్‌కి తెలిసి చాలా కోపం వస్తుంది. ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు నువ్వు నా దగ్గర దాచావు అని పియాని మీద అరుస్తాడు. పియాని కూడా బాధపడుతూ మేమిద్దరం పేపర్ల మీద మాత్రమే భార్యాభర్తలం. ప్రతి నెల ఆయన మా ఇంటికి డబ్బులు తీసుకోవటం కోసమే వస్తాడు అని శ్రీకాంత్‌కి సర్ది చెప్పడానికి చూస్తుంది గాని శ్రీకాంత్ మాత్రం కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక నేను మీ ఇంటికి రాను అంటాడు గాని ఒక గంట తర్వాత తిరిగి వచ్చేస్తాడు. ఇతను పియానీని వదిలి వెళ్ళలేకపోతాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ అంతా మర్చిపోయి కలిసి ఉంటారు. ఒకరోజు శ్రీకాంత్ తన పని చేసుకుంటూ ఉండగాని తన వర్క్ స్పేస్‌లోకి హ్యానీ వస్తుంది. ఈమె శ్రీకాంత్‌ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ శ్రీకాంత్ మాత్రం అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు హ్యానీకి చాలా కోపమొచ్చి నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఒక వ్యభిచారి అని చెప్తుంది. శ్రీకాంత్ మాత్రం ఆ విషయాన్ని నమ్మడు. అలాగా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు డైరెక్ట్‌గా పియానీయే శ్రీకాంత్‌కి నేను ఒక వ్యభిచారిణి అని తను చేసే పని గురించి చెప్తుంది. కానీ శ్రీకాంత్ మాత్రం ఆ మాటల్ని చాలా లైట్‌గా తీసుకుంటాడు. నువ్వు వ్యభిచారి అని నాకు తెలుసు అని అంటాడు. నేను ఆ రోజు గెలాక్సీ హోటల్‌కి వచ్చినప్పుడే నిన్ను నేను చూశాను. నువ్వే ఎప్పుడు నీ నోటితో చెప్తావా అని నేను వెయిట్ చేశాను అని అంటాడు. అయితే ఒకరోజు శ్రీకాంత్ పియాలిని అడుగుతాడు. నువ్వు అసలు ఎందుకు ఈ పనిని చేస్తాకి దిగావు అని. అప్పుడు పియాని చెప్తుంది. నాకు కాస్ట్‌లీ వస్తువులన్నా, కాస్ట్‌లీ బట్టలన్నా చాలా ఇష్టం. నాకు ఆ అలవాటు ఇప్పటినుంచి అలవాటవ్వలేదు. నేను కాలేజీ చదువుకుంటున్న దగ్గర నుంచే నాకు ఎంతో ఇష్టం. నేను డబ్బు సంపాదించడం కోసం చాలా ట్రై చేసేదాన్ని. అప్పుడే నా ఫ్రెండ్స్ ఇలా చేస్తే డబ్బులు వస్తాయి అని నాకు చెప్పారు. నాకు కూడా నాకు నచ్చినట్టుగా బతకాలి అని అనిపించింది. అందుకే ఈ పనిలో నేను దిగాను. నాకు చాలా డబ్బులు వస్తున్నాయి. దాని ద్వారా నేను ఆనందంగా ఉన్నాను. నన్ను ఎవరు బలవంతంగా ఈ పనిలో దింపలేదు. నాకు నచ్చే నేను ఈ పనిలోకి వచ్చాను అని చెప్తుంది. అప్పుడు శ్రీకాంత్ అంటాడు, నువ్వే నాకు చెప్పావు.
ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ బతకటమే బతుకు అని. ఈ పని చేయటంలో నీకే ప్రాబ్లమ్ లేదు, నీకు ఆనందంగా అనిపిస్తే నువ్వు ఈ పని చేస్తూనే ఉండు. నేను నిన్ను ఏమీ అనను అని అంటాడు. అయితే ఒకరోజు శ్రీకాంత్ తన పనిని కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు. అప్పుడు ఇంట్లోని పియాని తన క్లయింట్‌తోని బిజీగా ఉంటుంది. అది చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోతాడు. తన మైండ్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. తను మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటం మొదలుపెడతాడు. పియాని కూడా అది చూసి బాధపడుతుంది. తర్వాత రోజు పియాని శ్రీకాంత్‌తో అంటుంది, "నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను. మన ఇద్దరం ఈ ఊరిని వదిలి ఎక్కడికన్నా వెళ్ళిపోదాము. నేను ఈ పనులు కూడా మానేస్తాను. మన ఇద్దరం హాయిగా పెళ్లి చేసుకుని హ్యాపీగాని మన లైఫ్‌ని లీడ్ చేద్దాం. మనిద్దరం హాయిగా బతుకుదాము. దీని గురించి నువ్వు ఆలోచించి చెప్పు" అని పియాని శ్రీకాంత్‌తో అంటుంది. ఇక ఆ తర్వాత రోజు పియాని నిద్ర లేసే సమయానికి శ్రీకాంత్ తనని వదిలి వెళ్ళిపోయాడు అన్న నిజం తెలుస్తుంది. తను తన ఫోన్‌ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో శ్రీకాంత్ తనకి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించి ఉంటాడు. అందులో శ్రీకాంత్ ఇలా రాస్తాడు, "నువ్వు నా గురించి నీ జీవితాన్ని మార్చుకోకు. అలా చేయటం నాకు నచ్చలేదు. నువ్వు నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా బతుకు. నా గురించి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకు. నువ్వు ఆనందంగా నీ ఫ్రీడమ్‌గా ఉంటావని నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. ఇక నన్ను మర్చిపో" అని ఆ మెసేజ్‌లో రాసి శ్రీకాంత్ పంపించి శ్రీకాంత్ తనని వదిలి వెళ్ళిపోతాడు. అయితే పియాని మాత్రం ఆ మెసేజ్ చూసిన తర్వాత నుంచి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు నుంచి ఆమె ఎప్పుడూ తాగుతూనే ఉంటుంది. ఆమె తన పనిని కూడా మానేస్తుంది. తను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్న హోటల్స్‌ని కూడా అమ్మేస్తుంది. తన ఇంట్లో ఉన్న సిబ్బందిని కూడా పనిలోంచి తీసేస్తుంది. తన ఇల్లును కూడా అమ్మేసుకుని ఒక చిన్న ఇంట్లోని తను తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఎప్పుడూ తాగుతూనే. అలాగా చాలా రోజులు కంప్లీట్ అయిపోతాయి. ఒకవైపు శ్రీకాంత్ పాండిచ్చేరిలో ఉంటాడు. అక్కడ శ్రీకాంత్‌కి అభయ అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అభయకి శ్రీకాంత్ అంటే ఇష్టం. అలాగే ఈమె ఇంట్లోంచి పారిపోయి ఈ ప్లేస్‌కి వచ్చి ఉంటుంది. ఈమెకి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అంటే ఈమెకి అబ్బాయిలు అలాగే అమ్మాయిలు కూడా ఇష్టం ఉంటుంది. అయితే ఒకరోజు ఈమె శ్రీకాంత్‌తో ఇంటిమేట్ అవుతూ ఉండగానే ఈమె గర్ల్ ఫ్రెండ్ తనని చూస్తుంది. అందుకు తనతో బ్రేకప్ చెప్పి ఆమె ఎళ్ళిపోతుంది. ఆ తర్వాత నుంచి అభయ శ్రీకాంత్‌తోనే చాలా క్లోజ్‌గా నడుచుకుంటూ ఉంటుంది. ఒకవైపు శ్రీకాంత్ కూడా తన వర్క్‌ని ఆ ఊర్లోనే మొదలుపెడతాడు. ఇంకొక వైపు పియాని మాత్రం అసలు డిప్రెషన్ నుంచి ఇంకా బయటికి రాదు. ఆమె ఎప్పుడూ తపన పడుతూ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఒకరోజు పియాని భర్త కూడా వచ్చి, "నువ్వు నీ పనిని మొదలుపెట్టాలి. నువ్విలా ఉంటే కుదరదు" అని అంటాడు. పియాని కూడా తన భర్త మాట విని తన పనిని తిరిగి మొదలుపెడుతుంది. ఆ పని మీదే ఈమె కూడా పాండిచ్చేరి వెళ్తుంది. అక్కడ ఈమె తనకి ఒక డ్రెస్‌ని కుట్టించుకోవటం కోసం శ్రీకాంత్ పనిచేసే ప్లేస్‌కి వెళ్తుంది. అక్కడ ఈమెకి అభయ్ ఫ్రెండ్ అవుతుంది. అభయ్ పియాని కొలతలని తీసుకుంటుంది. తొందరగానే మీ డ్రెస్‌ని మీకిస్తాను అని మాటిస్తుంది. తర్వాత ఆ మెజర్‌మెంట్స్‌ని తీసుకువెళ్ళి శ్రీకాంత్‌కి ఇస్తుంది. శ్రీకాంత్ ఆ మెజర్‌మెంట్స్‌ని చూడగానే తనకి అర్థమైపోతుంది. ఆ కొలతలు పియానివే అని. అందువలన శ్రీకాంత్ గమ్మున ఈ డ్రెస్‌ని కుట్టేయాలి అని డ్రెస్‌ని ఫాస్ట్‌గా కుట్టేస్తాడు. తర్వాత పియాని ఆ డ్రెస్‌ని తీసుకుంటాకు వస్తుంది. ఆ డ్రెస్సు పియానికి చాలా బాగా సూట్ అవుతుంది. అప్పుడే అభయ పియానిని శ్రీకాంత్‌కి పరిచయం చేస్తుంది. పియాని శ్రీకాంత్‌ని చూసి షాక్ అయిపోతుంది. అభయకి మాత్రం వీళ్ళిద్దరి బ్యాక్ స్టోరీ తెలియక వీళ్ళిద్దరిని ఒకళ్ళకొకళ్ళు పరిచయం లేరు అనుకుని పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు మీరు డిన్నర్‌కి రావాలి అని బలవంతంగా అభయ పియానిని డిన్నర్‌కి పిలుస్తుంది. పియాని డిన్నర్‌కి వచ్చినప్పుడు అభయ ఒక కాల్ రాగానే ఆ కాల్ మాట్లాడటం కోసం బయటికి వెళ్తుంది. అప్పుడు శ్రీకాంత్ పియాని దగ్గరికి వచ్చి, "ఆ రోజు నీకు చెప్పకుండా నేను వచ్చేసినందుకు నీకు సారీ" అని అంటాడు. పియానికి చాలా బాధ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నైటు అభయ నిద్రపోయిన తర్వాత శ్రీకాంత్ పియానిని కలవడానికి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ పియాని "నువ్వా ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటూ ఉంటుంది గాని శ్రీకాంత్ లోపలికి వస్తాడు. పియాని శ్రీకాంత్‌కి నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. శ్రీకాంత్ పియాని దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు పియాని అంటుంది, "నిన్ను అభయ్ ప్రేమిస్తుంది. నువ్వు ఆమెని మోసం చెయ్యకు" అని అంటుంది. అప్పుడు శ్రీకాంత్ అంటాడు, "నువ్వు కూడా ఆ రోజు వేరే వ్యక్తితో ఇంటిమేట్ అయ్యావు. మర్చిపోయావా" అని అంటాడు. అప్పుడు పియాని అంటుంది, "నేను ఆ వ్యక్తిని ప్రేమించలేదు. అతను నా కస్టమర్ మాత్రమే. కానీ నువ్వు అభయ్‌ని ప్రేమిస్తున్నావు" అని పియాని చెప్తూ ఉంటుంది. కానీ అభయ్ మాత్రం మాట వినకుండా
పియాని దగ్గరికి వెళ్లి ఆమెని టచ్ చేస్తూ ఉంటారు. అందువలన వీళ్ళిద్దరూ ఆ రోజు ఇంటిమేట్ అవుతారు. అంతా అయిపోయిన తర్వాత శ్రీకాంత్ పియాని దగ్గరికి వచ్చి నేను మీ ఇద్దరి మధ్యన కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజే శ్రీకాంత్‌కి పియాని ఆ హోటల్‌లోని సూసైడ్ చేసుకొని చనిపోయింది అన్న న్యూసు తెలుస్తుంది. ఫోన్‌లో ఆ న్యూస్ వస్తూ ఉంటుంది. శ్రీకాంత్ పియాని ఎందుకిలా చేసింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ తెలుసో తెలియకో శ్రీకాంత్ పియాని చనిపోయేలాగా చేశాడు. ఇక ఈ సీన్‌తోని ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.